ఇటువంటి గుణాలు కలిగి ఉండాలి గురువు అనేటువంటి వాడు కానీ, బోధకుడు అనేటువంటి వాడు, సువార్థికుడు అనేటువంటి వాడు, ఉపదేశ మాస్టారు, క్రైస్తవ బిడ్డలు అనేటువంటి మీరందరూ కూడా, మాకే కాదు మీరు కూడా ఎటువంటి గుణాలు కలిగి ఉండాలో పరిశుద్ధులైన పౌలు అంటున్నాడు. ఏ విధంగా ఉండాలి? వాట్ ఈస్ ద ఫస్ట్ క్వాలిటీ క్యారెక్టర్ ఆఫ్ ది సువార్థికుడు అంటే యూ షుడ్ బి స్ప్రెడ్ ది అరోమా ఆఫ్ క్రైస్ట్ అన్నాడు. ఏం చేయాలంట? ప్రతి క్రైస్తవుడు గురువు ఏం చేయాలండి? యేసు యొక్క సువాసనలు వెదజల్లాలి. ఏ సువాసన వెదజల్లాలి? ఇప్పుడు జనాల్లో సిట్టు రాసుకోవడం ఎక్కువైపోతుంది, రకరకాల వాసన. నేను రాసుకోవటానికి ఇష్టం ఉండదు, కానీ అక్కడ కూర్చున్నాను ఇందాక, అబ్బా ఉక్కు పగిలిపోయింది. చాలా మంచిదే, శుభ్రంగా ఉండటం మంచిదే, కానీ ఆ సువాసన కన్నా పౌలు గారు చెప్పేది అంటే యేసు అనే సువాసన వెదజల్లండి. దాన్ని ఏమంతా రాసుకుంటే కాసేపు వాసన తప్పపోతాయి. అది రాసుకుని వస్తాం కాదు గుడికి. మనం వెళ్తుంటేనే యేసు ప్రభు అనే సువాసన మనం అందరికీ వెదజల్లాలి ఈ లోకంలో. అది ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎవ్రీ ప్రీస్ట్ అండ్ ఏ క్రిస్టియన్. ఆ విషయాన్ని గమనించుకోండి. అత్తరు రాసుకుని తిరగటం కాదు. యేసు అనే సువాసన నీ దగ్గర వస్తుందా? అసలు నా దగ్గర వస్తుందా? మరి అది ఆలోచన చేయండి. అది రాకుండా సెంటు రాసుకుంటే ఏంటి ప్రయోజనం? యేసు అనే సువాసన వెళ్తాయి. నెంబర్ 1. నెంబర్ 2 క్వాలిటీ ఏంటంటే యూ షుడ్ నాట్ పెడల్ విత్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాలతో చెలగాట మాడకూడదు. స్వప్రయోజనాల కోసం వాక్యాన్ని బోధించకూడదండి. ఏం చేయాలి? ఉన్నది ఉన్నట్టుగా, వాక్యం చెప్పినట్టుగా కాకమ్మ కథలు చెప్పకూడదు. ఉన్నది ఉన్నట్టుగా బోధించమన్నాడు పరిశుద్ధుడైన పౌలు. ప్రజలారా, అర్థమవుతుందా? నువ్వు నేను మనందరం కూడా దేవుని బోధించాలి, కానీ దాని మీద వ్యాపారం చేయకూడదని పరిశుద్ధుడైన పౌలు అన్నాడు. షుడ్ నాట్ పెడల్